హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జుట్టు ఒత్తుగా పెరగడానికి, అలాగే కంటి చూపును మెరుగుపరిచి కంటి సమస్యలను తగ్గించే కరివేపాకుతో ఒక స్పెషల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి కరివేపాకు చట్నీ. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 8 నుంచి 10, వెల్లుల్లి రెబ్బలు 8, మెంతులు ఒక పావు టీ స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగ విడివిడిగా చేసుకుని వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత నువ్వులు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని నువ్వులు వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేసుకోండి. ఇలాగ కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేదాకా కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగ కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కరివేపాకును అలాగే ఎండుమిర్చి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మొదటగా వేయించుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని దానికి పైన కరివేపాకు వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని ఈ బరకగా చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే మిక్సీలోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగ వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తాలింపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు 2 సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ తాలింపు దినుసులను దోరగా వేయించుకోండి. ఇలాగ తాలింపు దినుసులను దోరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ చట్నీ నిల్వ కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.